హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను రీసెంట్‌గా సాయిబాబా వారి పారాయణం చేశాను కదండీ! ఆ రోజు అన్నదాన కార్యక్రమానికైతే బ్రేక్‌ఫాస్ట్‌గా నేను ప్రిపేర్ చేశాను కదా! 4 ఐటెమ్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. అవన్నీ ఈజీగా మంచి టిప్స్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా టిప్స్ చెప్తాను. ముందుగా చపాతీనైతే తీసుకున్నానండి. ఇది 1 కేజీ పిండికి ముప్పావు కేజీ అయితే నేను కలిపాను. పావు కేజీ చపాతీ పాముకునేటప్పుడు అవసరం అని చెప్పేసి ఉంచేసాననమాట. అయితే ఇక్కడ పిండి కలిపేసిన తర్వాత మనం నీళ్లు చిలకరించి మళ్ళీ కలుపుకోవాలనమాట. అలా ఒక 2 టైమ్స్ కలిపితే పిండి అన్నది చాలా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. ఇదొక టిప్ అనమాట. చాలామంది ఏంటంటే మనకి ముద్దలా అయిపోయిన తర్వాత పక్కన పెట్టి మూత పెడతారు కదా! అలా కాకుండా మళ్ళీ కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని కలిపి ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నామనుకోండి చాలా సాఫ్ట్‌గా అయితే వస్తుందనమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇలా కలుపుకుంటే చాలా సాఫ్ట్‌గా కనిపిస్తుంది. ఇక్కడైతే నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ 25 మెంబర్స్‌కి ఫుడ్ ఇద్దామని అనుకుంటున్నాం కదా! అలా 25 అబోవ్ వచ్చినా పర్వాలేదని చెప్పేసి నేను ఇక్కడ అనుకుంటున్నాను. చపాతీ కోసమైతే నేను బాల్స్‌లా చేసేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. మీరు స్లోగా చేసినట్టయితే ఆ ముద్దలు గూడా మనం ఉండలు చేసినవి కూడా మనం అవి కూడా మూత పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం స్పీడ్‌గా చేసేస్తున్నాననమాట. ఇదైతే నేను మార్నింగ్ ప్రిపేర్ చేశాను. ఇంకా ఉండలైతే రెడీ అయిపోయాయి. చూసారా నేను మూత పెట్టుకున్నాను. అంటే గాలి తగిలితే గట్టిగా అయిపోతాయండి చపాతీలు. తర్వాత ఏంటంటే స్టిక్‌నండి లూజ్‌గా ఎంత ఫ్రీగా పట్టుకొని చపాతీని ఎక్కువ సార్లు తిప్పకుండా నేనిలా చపాతీని రోల్ చేస్తూనే అది టర్న్ అయ్యేలాగా మూవ్ చేసేస్తాననమాట. డైలీ మాకు పుల్కాలు అలవాటనమాట. అందువల్ల ఏంటంటే డైలీ చేసి చేసి అలవాటయిపోయింది. రౌండ్‌గా వస్తే చాలా ఈజీగా ఫాస్ట్‌గా చేసేస్తాను. మనం ఏంటంటే కర్రని గట్టిగా పట్టుకోకూడదు. ఫ్రీగా పట్టుకుంటూ ఆ చపాతీ దానంతట అదే మనకి మూవ్ అయిపోయి రౌండ్‌గా వచ్చేలాగా చేసేసుకోవచ్చనమాట. మీకు మరొక చపాతీ చేసి చూపిస్తాను. అండ్ ఫ్యాన్ కిందైతే అస్సలు పెట్టకూడదండి వీటిని. అప్పడాల్లా అయిపోతాయన్నమాట. నేను త్వరగా చేసేస్తున్నాను కాబట్టి ఫ్యాన్ ఆఫ్ చేసి ఇది ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్‌గా ఓపెన్‌గా పెట్టేసాను. మీరైతే ఏదైనా ప్లేట్ కింద పెట్టుకోండి. ఇలాగ మనం స్టిక్‌ని ఫ్రీగా పట్టుకోవాలనమాట. తర్వాత నేను పెనం పెట్టుకున్నాను. పెనం మరీ వేడెక్కిపోయిందనుకోండి చపాతీ వేయగానే మాడిపోతదనమాట. అలా వేడెక్కకుండా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత చపాతీ 2 వైపులా ముందు బాగా కాల్చుకోవాలండి. మనం ముందుగా ఆయిల్ ఏసేస్తే ఏమవుద్దంటే పచ్చి ముద్దకి ఆయిల్ తగిలి ముద్ద ముద్దలా అయిపోతది. అలా అవ్వకుండా మనం 2 వైపులా ఇలా చక్కగా ఒక 60% ఇలా కాలిపోవాలనమాట. అప్పుడు మనకి పచ్చివాసన అనేది ఉండదు. చపాతీ కూడా టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత మీకు ఎంతైతే ఆయిల్ వేయాలనుకుంటున్నారో అంత 2 వైపులా వేసుకొని బోర్డర్స్‌ని కూడా కాల్చుకోవాలనమాట. బోర్డర్స్ ఏంటంటే ఒక్కోసారి ముద్ద ముద్దగా ఉండిపోతాయన్నమాట. నెక్స్ట్ నల్లగా పెచ్చి పెచ్చిలాగా వచ్చేసేలాగా కాల్చేసినా అది మంచిది కాదండి హెల్త్‌కి. అలాగా అంత నల్లగా అయిపోయింది. తినడం హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. ఈ మాత్రం రోస్ట్ అయిన తర్వాత మనం హాట్ బాక్స్‌లో తీసి పెట్టేసుకోవాలనమాట. దీనికి మనం మడతలు పెట్టి చేసేదేం అవసరం లేదండి. నేను పిండి కలిపినప్పుడు టిప్ చెప్పాను గదా! అలా పాటిస్తే సరిపోతది. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. బోర్డర్స్ నేను ఎక్కువ కాల్చడానికే చూస్తాననమాట. ఇలా నాకైతే ఇప్పుడు 26 అయితే వచ్చాయన్నమాట. చక్కగా రెడీ అయిపోయి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పులిహారండి. దీనికైతే నాకిది పావు గ్లాస్ అనమాట. నేను దీంతో 2:30 గ్లాసులు తీసుకుంటున్నాను. అంటే అర కేజీ బియ్యం అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక పావు కేజీ నాకు సిస్టర్స్‌కి అందరికి ప్రసాదం పంపించడానికి మాకు ఇంట్లోకని చెప్పేసి 2 ½ గ్లాసెస్ ఏసాను. దానికైతే నేను 5 ½ గ్లాసెస్ అంటే 2:30 గ్లాసులకి 5 గ్లాసులు ఇంకో అర గ్లాస్ అయితే వేసుకున్నాననమాట. నేను అట్టేసరన్నం అయితే వండుతున్నాననమాట. ఇది సాస్ పాట్ అండి. ఇందులో మనం చక్కగా అట్టేసరన్నం చాలా పొడి పొడిగా వస్తుంది. ఇలా మనకి ఉడికిన తర్వాత పొంగొచ్చిన తర్వాత మనం సిమ్‌లో పెట్టుకోవాలనమాట. మంట తగ్గించేసుకుంటే ఆ తర్వాత గరిటె పెట్టి చెక్ చేసుకోవాలి. ఈలోపు మన అన్నం ఉడికేలోపు అద్దపావు అంటే పావులో సగం చింతపండుని కడిగి మనం నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి. నేనైతే చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను. అన్నం ఉడికిపోయిన తర్వాత ఇక్కడ ఒక టిప్ అండి. కరివేపాకు, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు కొంచెం దీంతో పాటు పచ్చి నూనె అనమాట. అంటే వేడి చెయ్యని నూనె ఇందులో యాడ్ చేసుకుంటే పులిహోర టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. చూసారా ఇక్కడ ఆయిల్. ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే అన్నము ఎక్కువ సార్లు కలుపుతాం కదా! దానివల్ల ఏంటంటే మెతుకనేది విరిగిపోదనమాట. అంటే పొడి పొడిగా చక్కగా ఉంటుంది. ముద్దలా అయిపోదు. ఇదొక టిప్ అనమాట. ఇలా మనం కరివేపాకుని, పచ్చిమిరపకాయలు అన్నీ లోపల ఉండేలాగా రైస్ పైన ఉండేలాగా కప్పేయాలనమాట. కప్పేసి మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పడుతుందనమాట. తర్వాత నేను హల్వాలోకి జీడిపప్పు అన్నీ వేపేసి ఆ కళాయిలో పెట్టేసాననమాట. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత 2 చెంచాలు ఆవాలు, ఒక 25 గ్రామ్స్ ఇలాగా మినపప్పు, తర్వాత శనగపప్పు వేసుకొని ఇవి ఒక 50% ఫ్రై అవ్వాలనమాట. ఆ ఫ్రై అయిన తర్వాతే మనం వేరుశనగ గుళ్ళు అంటారు కదా! పల్లీలు అంటారు కదా! అవి వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పోపుకండి ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఇది ఐ ఫ్లేమ్‌లో పెడితే పోపు వేగదు.
మాడిపోతది. అలాగే సిమ్‌లో పెడితే మినపప్పు, శనగపప్పు ఆయిల్ అంతా పట్టేసి ఆయిల్‌లో వేసిన మినపప్పులా అయిపోతదనమాట. ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే కరెక్ట్‌గా రోస్ట్ అవుతుంది. తర్వాత పల్లీలు వేగిన తర్వాత మనం జీరా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక స్పూన్ మాత్రమే జీలకర్ర అనేది వేసుకుంటున్నాననమాట. ఇవి కూడా మనకి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 80% వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసేసుకోవాలనమాట. నేను ఇంకా పసుపు అనేది యాడ్ చేయలేదు. మీకు చెప్తాను. ఇది వేసేసుకున్న తర్వాత మనకి 80%, 90% వేగాలండి. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం ఈ వేడికి కొంత పప్పు ఈ పోపంతా కూడా కలర్ మారిపోతుందనమాట. అందువల్ల మనకి మీరు 100% ఫ్రై చేసే దగ్గర 90% ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని యాడ్ చేసే లోపున మీకు మంచి గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుందనమాట. అంతేగాని ఈ గోల్డెన్ కలర్ అక్కడ ఫ్రై చేశారంటే అది ఇంకా డార్క్ అయిపోతుందనమాట. దానివల్ల పోపు అంతా చేదొచ్చే అవకాశం ఉంటుందనమాట. ఇలా అయితే ముందు పోపనేది లైట్‌గా బోర్డర్స్ చుట్టూ రైస్ తీసుకొని కలుపుకోవాలి. తర్వాత అదే కడాయిలోని అల్లం అండ్ పచ్చిమిరపకాయలు మీకు ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకొని, ఇప్పుడు పసుపయితే యాడ్ చేసుకోవాలండి. మంచి కలరొస్తుంది. చాలామంది రైస్‌లో యాడ్ చేయడము లేదా పచ్చి పసుపు కలుపుతారు గానీ, అది తినేటప్పుడు పచ్చి పచ్చిగా పసుపు స్మెల్ అనేది వస్తుందనమాట. అలాగని ఎక్కువ ఫ్లేమ్ ఉండేటప్పుడు పసుపు వేస్తే నల్లగా అయిపోతుందనమాట. అందువల్ల ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక జస్ట్ 30 సెకండ్స్ ముందు గాని మనం పసుపు వేసి ఫ్రై చేసి కలిపితే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఫ్లేవర్ బావుంటుందనమాట. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా! అదే కడాయి నేనిక్కడ ఒకే కడాయి వాడాను. అదే కడాయిలో వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇందులో మీకెంత సాల్ట్ కావాలో అంత యాడ్ చేసేసుకోవాలండి. ఏసేసుకొని మనం హై ఫ్లేమ్‌లో ఉడికిన తర్వాత ఇలా ముద్దలా వచ్చేస్తే మనం రైస్‌లో మిక్స్ చేసేసుకోవడమే. ఇది ఇలా చేసిన పులిహోర చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంకా మీకు ఒకవేళ పులుపు కావాలనుకుంటే లెమన్ యాడ్ కూడా చేసుకోవచ్చనమాట. చాలా బావుంటుందండి. ఇలా ట్రై చేయండి. నేను చాలా సింపుల్‌గా చేశాను. ఎండ ఉందని చెప్పేసి నేను ఇంగు అది యాడ్ చేయలేదండి. ఎందుకంటే ఇది బాగా సమ్మర్ కదా! నెక్స్ట్ వచ్చేసరికి మీకు హల్వా చూపిస్తున్నాను. ఇదేమో హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మీకు అన్ని కొలతలు చెప్తున్నాననమాట. అయితే నేను గ్లాస్ క్వాంటిటీ ఎందుకు పెట్టానంటే ఎవరైనా బిగినర్స్ చేసేటప్పుడు ఎంత వాటర్, ఎంత పాలు ఎయ్యాలన్నది మీకు తెలియడానికి. ఇక్కడ నాకేంటంటే 2:30 గ్లాసులొచ్చింది. ఎందుకంటే ఈ రవ్వనేది గ్లాస్ నిండగా వచ్చేసింది కదా! కరెక్ట్‌గా మెజర్ చేస్తే ఈ గ్లాస్‌తో 2:30 గ్లాసులు రవ్వయితే వచ్చింది. దీన్నైతే నేను ఇప్పుడు జీఆర్‌బీ గేదె నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాను. మనకి ఎంతవరకు ఫ్రై చేయాలంటే ఇది చిన్న మంట మీద ఫ్రై చేయాలి. మనం ఎంత బాగా రవ్వ లడ్డూల కన్నా అండ్ హల్వా కన్నా ప్రసాదానికన్నా దేనికన్నా సరే ఎప్పుడు కూడా రవ్వని ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బావుంటుంది. మనకి నార్మల్ రవ్వలాగా వచ్చేసినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పాలొచ్చేసరికి నాకు ఆ గ్లాస్‌తో హాఫ్ లీటర్ పాలు 2 గ్లాసులొస్తాయన్నమాట. అంటే నేను 2:30 గ్లాసుల రవ్వకి డబుల్ ఎంత 5 గ్లాసులవుతుంది కదా! త్రిబుల్ ఏసుకోవాలనమాట. అంటే నేను 7:30 గ్లాసులు వాటరు, పాలు కలిపి వేసుకున్నాను. పాలు, నీళ్లు కలిపి మరగబెట్టిన తర్వాత ఈ లోపున మనకి ఇలాచీ అనేది పౌడర్ చేసుకుంటున్నాను. ఇవి బాగా మరిగిపోయిన తర్వాత అండి మనం మంట తగ్గించేసి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ చాలా చిన్న మంట మీద వేపుకోవాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను ఒక గ్లాస్‌కి 3 గ్లాసులు చొప్పున అంటే 2:30 గ్లాసులకి నేను 7:30 గ్లాసులు వేశాననమాట పాలు, నీళ్లు. పావు కేజీ తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. సరిపోద్దండి పావు కేజీ. అర కేజీ రవ్వకి పావు కేజీ బెల్లమే వెయ్యాలి. ఎందుకంటే బెల్లం తీపి ఉంటుంది అండ్ పాలతో చేస్తున్నాం. ఇక్కడ వాటర్‌తో చేస్తే మీరు హాఫ్ కేజీకి పావు కేజీకి ఇంకెక్కువ కలుపుకోవాలి. నేను బెల్లం మంచిదని చెప్పేసి బెల్లంతో చేస్తున్నాను. మనకి ఆ క్వాంటిటీ ఏస్తేనే ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడైతే మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మీకు చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందనమాట. మనము ఈ 1:3 రేషియో అనేది పర్ఫెక్ట్ రేషియో అండి. మనకి సత్యనారాయణ స్వామి ప్రసాదానికి కూడా మీరు ఆ రేషియోలో వండితే సరిపోతుందనమాట. ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే నేను మళ్ళీ కొంత నెయ్యి తీసుకొని ఇందులో జీడిపప్పు, కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మీకు చెప్తానండి. హై ఫ్లేమ్ పెట్టేసి వేపేస్తే పలుకులు అస్సలు పచ్చి పచ్చిగా ఉంటాయి. కొంచెం వేగిన తర్వాత సిమ్‌లో పెట్టి వేపుకోవాలనమాట. ఇవి కూడా మీరు ఒక 70%, 80% వేపండి. ఎందుకంటే అవి కూడా మనం కలిపేటప్పటికి బాగా నల్లగా అయిపోతాయి. చాలామంది నల్లగా వేపేస్తారు గానీ అవి చేదొచ్చేస్తాయన్నమాట. ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బావుంటుంది. చూసారా చల్లారిన తర్వాత ఇంకా పూర్తిగా చల్లారలేదు ఎలా వచ్చిందో. ఇది మనం చక్కగా లడ్డూల్లా చేసుకోవచ్చు. మనం పూర్ణాల లడ్డూల్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. ఇది మార్నింగ్ నేను చేసిన ప్రసాదాలు చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ మేము పులిహార అండ్ ప్రసాదము, చపాతీ 3 ఇలా ప్యాక్ చేసేసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడానికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ ప్రసాదం వచ్చేసరికి నేను శనగల పోపు వేసి ఇస్తాం కదా! దానికైతే నేను ప్రిపేర్ చేస్తున్నాననమాట. జస్ట్ మీకు చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు శనగలు ఏం చేశానంటే నేను ఒక 6 అవర్స్ నానబెట్టేసాననమాట. నానబెట్టేసి ఒక 3, 4 టైమ్స్ బాగా వాష్
వాష్ చేసుకోవాలి, స్మెల్ వస్తది. నెక్స్ట్ శనగలకి ఎంత వాటర్ ఎయాలంటే అవి జస్ట్ డిప్ అయినంత వరకు సరిపోద్దండి, మునిగినంత వరకు. మీకు సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని 3-4 విజిల్స్ అయితే వేసేసుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. నెక్స్ట్ ఈవినింగ్ హారతి ఇస్తారు కదా! హారతి ఊరేగింపు అవుతుందనమాట టెంపుల్‌లో. అప్పుడు ప్రసాదానికైతే నేను ఇవి ప్రిపేర్ చేశాననమాట. మనం 3-4 విజిల్స్ తర్వాత మనకిలా చక్కగా నీళ్లుంటాయి. మనం చెక్ చేసుకోవాలనమాట. చాలా బాగా ఉడికిపోతాయండి. సరిపోతది. మీకు ఇలా ఉంటే సరిపోద్దనమాట. తర్వాత దీన్ని స్ట్రైన్ చేసేసుకోవాలి. వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకొని మీకు పొడి పొడిగా వచ్చేస్తుంది. తర్వాత పోపు కోసమైతే మీరు కడాయి పెట్టుకొని అందులోని పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఎండుమిరపకాయ, కరివేపాకు వేస్తే సరిపోతదనమాట. మనకి ఆవాలు, జీలకర్ర ఈ పోపులోని శనగలు ఇచ్చేటప్పుడు ఈ పోపుకి ఎక్కువ హైలైట్ అండి. శనగపప్పు, మినపప్పు ఏంటంటే తగ్గించుకోవాలి. అది జస్ట్ వేసామా అన్నట్టు ఉండాలనమాట ఆవాలు, జీలకర్రే. నెక్స్ట్ ఆయిల్ కూడా చాలా తక్కువ ఉండాలి. ఎందుకంటే ప్రసాదాలు తీసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ ఉండి చేతికి అంటుకుపోవడం, లేదంటే అవి తిన్న తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉండడం ఉంటది. ఆయిల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కరివేపాకు, పసుపు ఎప్పుడు కూడా చిన్న పసుపు యాడ్ చేయాలండి. మనం ఉట్టిది అలా ప్రసాదం ఇవ్వకూడదనమాట. తర్వాత ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవడమే. సాల్ట్ మనం ఉడికినప్పుడు ఏసాం కాబట్టి ఇంక సరిపోతుంది. ఇలా అయితే నేను ఈవినింగ్ ప్రసాదానికైతే ఇది ఇచ్చేసానండి. క్యాన్‌లో వేసేసి నాన్నగారికిచ్చి పంపించేసాననమాట. ఇలా నేను ఈజీగానే మీకు టిప్స్ తోటి నేను చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్‌లో పూజ వీడియోస్ చెప్పాను. తప్పకుండా చూడండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.